ఇగో మా వారికి అయితే గిఫ్ట్గా వచ్చినాయంట. అల్లం అయితే తెచ్చిండు. ఇగో అల్లం వేస్తున్నా నేనైతే. చూడండి అల్లం, అలాగే పసుపు, ఒకటి ఫ్రై ఒకటి పులుసు. ఏది ఫ్రైయో ఏది పులుసో మీరే గెస్ చేయండి. అలాగే కారం, మిర్చి, ఆనియన్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అయితే ఉల్లిగడ్డ ఉన్ని మెంతులు, జీలకర్ర అయితే మిక్సీ పట్టి పెట్టాను. ఇది లేకుండా అసలు చేయలేము, అందుకే దీని అయితే మిక్సీ పట్టి పెట్టాను. ఇదిగో కారం, దీంట్లో కారం, ఇప్పుడు ఉప్పు, అలా ఇప్పుడైతే కొంచెం వేయించిన ఉల్లిగడ్డ అవి ఫ్రైకి అయితే వేస్తున్నా కొంచెం, ఎందుకంటే దీన్ని ఇలానే వేయాలి ఫ్రైకి. ఇప్పుడు దాంట్లో నేను ఏం చేస్తానో చూడండి, ఎలా చేస్తా అనేది కూడా చూడండి. ఇదివరకు చేశాను కదా, ఇది ఇంకా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూడండి. రెండు అయితే ఉల్లిగడ్డలు తీసుకున్నాను నేను. ఇప్పుడు దీంట్లో నిమ్మకాయ వేస్తాను చూడండి. మీలో ఎంతమందికి ఇలా నిమ్మకాయ వండుకోవడం అంటే ఇలా వండుకొని చేస్తారు కూడా చెప్పండి. ఇంకా దీనికి కూడా నిమ్మకాయ వండుతున్నా చూడండి. దీంట్లో ఆల్రెడీ చింతపండు రసం వేస్తా, కాకపోతే కొంచెం అన్నిగా కలపడానికి కొంచెం ఉండాలని వేస్తున్నా. చూసారా? పచ్చడి పెట్టుకున్నా కూడా ఇలా నిమ్మకాయలు అయితే కంపల్సరీ. ఇది గిఫ్ట్గా వచ్చినాయట ఫ్రెండ్స్, అందుకే వండుతున్నా. చూడండి ఫ్రెష్ ఫ్రై కోసం అయితే కలుపుతున్నా. ఇది ఫ్రైకి, ఎందుకంటే మంచి మంచి పీసులు అయితే వేరి పెట్టిన. కలపడానికి మంచిగా గ్రిప్ ఉంది అది ఇదైతే, అందుకే దీంట్లో పెట్టేసిన. చూసారా ఎంత మంచిగా పట్టుకుందో. చూడండి కాసేపు అయితే నానుతుంది, ఇది ముక్కకు పట్టే వరకు ఇదైతే నానుతుంది. ఇప్పుడు నేను ఇది కలుపుతేసి దీంట్లో తల కూడా వచ్చింది చూసారా, కన్ను చూడండి, ఫిష్ కన్ను ఎలా ఉంది కనిపిస్తుంది. మా పల్లెల పన్ను అయితే ఇలా ఫ్రీగిస్తారు, అదే బయట అయితే కేజీకి ఇట్లా డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకోవాల్సి ఉంటుంది. రెండు డెక్షన్లనే కలుపుతాను, గమనించండి మీరు అసలు. ఇలా కలిపేయాలి, మంచిగా పట్టుకోవాలి. కాసేపు నానుతుంది అన్నట్టు మంచిగా పడితే ముక్కకి.
ఇదైతే కొంచెం సూప్ కోసం ఇలా పెట్టాను చూడండి. ఇలా ఇట్లాంటి పీసులు కన్నుగుడ్లు అవన్నీ ఉన్నాయి దీంట్లో. అయితే కలపడం అయితే అయిపోయింది. ఇట్లా పట్టేస్తుంది అన్నట్టు మొత్తం. చూసారు కదా ఎలా కలుపుతున్నాను. బాగానే అయితే పెట్టేసిన కడాయి చూడండి. ఇప్పుడు పులుసు కోసం ఇది పోస్తున్నా, ఆయిల్ పోస్తున్నా నేనైతే. కొంచెం మెంతి వేసాను. ఇలా ఇలా వేగుతున్నాయి. అయితే వేసాను. మా చిన్నోడైతే వాచ్ పెట్టుకుంటున్నారు, అందుకే తీయలేదు. వాచ్ ఎక్కడిదని ఆలోచిస్తున్నారా, వాళ్ళ ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చింది. చూపెట్టు చిన్నని వాచ్. ఇదిగో చూడండి, గిఫ్ట్గా అయితే వాచ్ వచ్చింది. ఏ అదృష్టం చేసుకున్నాడేమో కానీ వాళ్ళ అక్క అయితే ఇచ్చింది వాచ్. టైం ఎంత అవుతుంది చిన్న? ఇదిగో 12:59 కదా. దీంట్లో నేను పసుపు వేస్తాను. ఇదిగో ఈ పేస్ట్ కూడా వేయాలి, నేను మర్చిపోయాను. ఉల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోతుంది. ఉల్లిగడ్డ, మెంతి, జీలకర్ర. ఇగో ఇదైతే ఆయిల్ పైకి వచ్చింది కదా, పచ్చివాసన వేయినట్టు. ఇంకా ఇగో కొంచెం పసుపు వేస్తున్నా. ఇప్పుడైతే నేను ఈ ముక్కల్ని వేస్తున్నా. ఇది పులుసు కోసం. చూసారు కదా, దీంట్లో నిమ్మకాయ విండినా నేనైతే. ఎక్కువ కలపద్దు, ఇంకా ఒకసారి కలిపేసుకొని. ఫ్రై కోసం అయితే ఆయిల్ వేసిన. ఫ్రై అంటే ఆయిల్ ఎక్కువనే కావాలి, డీప్ ఫ్రై లాగా. చూడండి నేనైతే పోసేస్తున్నా. ఇటేమన్నా ఇలా అయింది కదా. ఇప్పుడు దీంట్లో నేను చింతపండు రసం అయితే వేసేస్తున్నా. చింతపండు రసం అయితే వేసేసిన. ఎక్కువ కలపద్దు, అందుకే ఇలా అన్నాను. చూసారు కదా, ఇవైతేగా ఉడకాలి. ఫుల్ పెట్టేసినగా. మమ్మీ ఎక్కువసారి కలిపితే ఏమైంది? ముక్క విరిగిపోతుంది, ముండ్లు బయటకు వస్తాయి అన్నీ. అందుకే ఎక్కువ కలపద్దని చెప్తారు. ఇది ఇలా అయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక 2 గంటల సేపు మసాలానిస్తే కర్రీ అయితే అయిపోతుంది. దీంట్లో అన్నీ వేసేసిన. లాస్ట్లో కొంచెం మసాలా వేస్తే సరిపోతుంది. ఈ పక్క అయితే ఫ్రై కోసం ఆయిల్ అయింది. ఫ్రైకి అయితే వేస్తున్నా. పీసులు అయితే వేస్తున్నా. 3 వచ్చినాయి పీసులు. మరి ఇవన్నీ ఎప్పుడు చేస్తావు? అట్లనే చేయాలి, ఇక నిదానంగా ఒక్కొక్కటి చేయాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఫిష్ ఫ్రై అయితే ఇలా అయింది. ఇన్ని ముక్కలు ఫ్రై అయినాయి. ఇవి అయితే ఈరోజు గిఫ్ట్గా వచ్చినాయంట, అందుకే ఇలా చేసేసాను. ఇంకా ఫ్రై అయితే ఇష్టంగా తింటారు, అందుకే ఫ్రై చేసిన. దానికైతే ఇదిగో చపాతీలు. ఈరోజు మొత్తం చపాతీలే. ఎన్ని చపాతీలు చేశానో చూడండి. ఈరోజు చపాతీ. మధ్యాహ్న భోజనానికి అయితే చపాతీ, ఫ్రై, ఫిష్ ఫ్రై. ఇదిగో ఫిష్ పుల్స్. చూసారా, ఇదిగో ఇలా ముక్కలు అయితే ఇలా వేసేసిన. ఇగో దానికే ఇలా వేసేసిన. చూసారు కదా. ఇదిగో ఇంకా ఇప్పుడైతే కొంచెం రైస్.
ఓకేనా. ఈరోజు అయితే ఇది మేము ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది అయితే ఇది. మరి మీరు ఏ విధంగా తింటారో కూడా చెప్పండి. ఫిష్ ఫ్రైకి అయితే ఖచ్చితంగా చపాతీ ఉండాలి. చపాతీ ఉంటే ఫిష్కి ముండ్లు ఉంటాయి కదా, ముండ్లు ఒకవేళ వచ్చినా కూడా ఆ రొట్టెలో కసపిస నములుతాం కాబట్టి అదైతే వెళ్ళిపోతుంది. అందుకే అది తినాలని చెప్తారు. ఇదిగో ఇంకా పెరుగు ఫైనల్గా. కానీ ఫిష్ తిన్నాక పెరుగు తినద్దు, తినని వాళ్ళకి పెరుగు అంతే అండి. ఓకేనా. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ఇందులో తెలుసుకోవాల్సింది ఏమైనా ఉండేది ఉంటే నాకు చెప్పండి, మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.